ఒకటే కాన్సెప్ట్. నా దగ్గరకు ఉమ్, వచ్చేసరికి ఒకటే కాన్సెప్ట్. కొన్ని వేల సంవత్సరాలుగా ఉమ్, యుగ పురుషులు, మహానుభావులు, యోగులు, మునులు, ఋషులు, గొప్పవాళ్ళు అనబడేవాళ్ళు ప్రతి ఉమ్. తరంలోనూ జన్మిస్తూ ఉంటారు. జన్మిస్తూ ఉంటారా ఉండరా? ఉంటారు గురు. ఉంటారు. అయితే వాళ్ళ సమకాలీన పరిస్థితులను అనుసరించి వాళ్ళు సమాజానికి ఎంత చేయాలో, ఎంత చేయగలరో అంత సమాజానికి మంచి చేసే వెళ్ళారు. పాణిని గారు వచ్చారు. అప్పటి వరకు వ్యాకరణం లేదు భాషకి. ఉమ్, అప్పటి వరకు గ్రంథాలు రాసుకోవడం లేదు, ఉమ్. పరిశీలన చేయడం లేదు, పరిశోధన చేయడం లేదు. భాష యొక్క ఆ, ఇది లేనప్పుడు ఆయన పాణిని గారు ఏం చేశారు? భాషకు వ్యాకరణాన్ని కనిపెట్టారు. అంటే మహాభారతం ఇవన్నీ రాసే ముందే ఆ ఉన్నారా పాణిని గారు? ఆ వీళ్ళందరికంటే ముందు కదా, రాయడం అనేది లేదు పూర్వం మనకి. ఆ, ఆ. శబ్దం శబ్దం ఒక్కటే ఉంది. అందువల్ల ఏమైంది? గురువు శిష్యుడికి ఒక్కసారి చెప్తే శ్రవణం ద్వారా విని నేర్చుకోవాలి. ఉమ్, ఏకసంతాగ్రాహులై ఉండాలి కంపల్సరీ. ఉమ్. ఈరోజు పుస్తకాలు రాసుకుంటున్నాము, పుస్తకాలు రాసుకుంటూ చదువుకుంటున్నాము. ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడానికి అవకాశం వచ్చింది అంటే అది ఆయన వల్ల, పాణిని గారి వల్ల. ఉమ్, ఒక భాషకు వ్యాకరణం ఉండాలి. ఉమ్. కానీ పూర్వం భాషకి వ్యాకరణం లేదంటే ఉంది వ్యాకరణం, కానీ గ్రంథస్థమై లేదు. ఉమ్. సో గ్రంథస్థమై లేనటువంటి భాష, సంస్కృత భాష, కేవలం గురువు ఒకసారి చెబితే శిష్యులు దాన్ని విని శ్రవణం చేసి దాన్ని అట్లానే మననం చేసి నిధిధ్యాసనం చేసుకొని ఎరుకలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఒకటికి రెండు సార్లు వినడానికి చక్కగా రాసుకోగలుగుతున్నాము. ఒక భాషకి వ్యాకరణం ఉంది. ఏది తప్పు, ఏది రైటు, ఏది మంచిగా మాట్లాడాలి, ఏది ఉమ్. సరైంది కాదు అని నిర్ణయించేటటువంటి ఒక వ్యాకరణాన్ని మనకు అందించారు అని అంటే అది పాణిని గారి దయ. అదే. ఆ, తరతరాలకు కూడా జనరేషన్స్ కూడా వస్తుంది కదా. ఇక పాణిని అనేటటువంటి ఒక మహాముని తీసేస్తే చరిత్ర లేదు మనిషికి, ఉమ్. భవిష్యత్తే లేదు. ఆయన్ని ఆయన్ని ఒక విగ్రహం చేసి శిల చేసుకొని ఆయన్ని తరతరాలు తరతరాలు గుర్తిస్తూ పూజించాలి ఆయన. ఇప్పుడు ఎవరికి తెలుసు గురువు గారు? ఆయన్ని పూజించాలి, రోజు పూజించాలి. అదే ఇప్పుడు ఎవరికి తెలియదు. ఉమ్. ఆ డీప్ డెప్త్ లెవెల్లో ఉన్న వాళ్ళకి తెలుసు అంతే. అవును, అవును. పతంజలి గారు ఉమ్. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనుషులు మానసిక రుగ్మతల చేత బాధపడతారు, సఫర్ అవుతారని ముందుగానే గ్రహించి అష్టాంగ యోగాన్ని, క్రియాయోగాన్ని, క్రియాయోగ కాన్సెప్ట్స్ డెవలప్ చేసి అందించారు పతంజలి గారు. క్రియాయోగం కూడా వాళ్ళేనా గురువు గారు? ఆయనే పతంజలి. మనం చెప్పుకుంది ఆయన కాన్సెప్ట్స్ బేస్ చేసుకునే మనం చెప్పుకుంటాం. ఉహు. అంత సమాజానికి గొప్ప అంశాలను ఆయన అందించాడు. శారీరక రుగ్మతలు కూడా పోతాయి కదా అంతే. పతంజలి ఒక యోగాని. క్రమశిక్షణ సహితమైనటువంటి జీవన విధానాన్ని ఎలా గడపాలో మనకి పతంజలి గారు అందించారు. ఉమ్. ఇలాంటి మహానుభావులు అనమాట వాళ్ళు. ఆయన ఉన్నాడు, ఆర్యభట్ట అని ఆయన సున్నాని కనిపెట్టాడు. ఉమ్. సున్నా అంటే అంతం కాదు, సున్నా అంటే అనంతం. మీరు ఏ మ్యాథ్స్ చేయాలంటే గణిత శాస్త్రం మొత్తాన్ని ఇచ్చాడు ఆయన మనకి. ఉమ్. ప్రపంచానికి గణితాన్ని ఇచ్చాడు. ప్రపంచం మొత్తానికి గణితాన్ని ఇస్తే ప్రపంచమంతా ఏముంటుంది? భారతదేశం ఒక సున్నా ఇచ్చింది అన్నట్టుగా వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారు. ఉమ్. ఆయన సున్నాని వల్ల మొత్తం గణిత శాస్త్రం మొత్తాన్ని ఇచ్చాడు. అంటే వాళ్ళకి సున్నా ఏముంది అని. ఆహా, అది వ్యాఖ్యానం అనమాట. గణితాన్ని మనం అందిస్తే మీరు మాకు సున్నా ఇచ్చారు అంటే మీరు ఏమి ఇవ్వలేదు అనే అర్థం వచ్చేలాగా సున్నాని ఇచ్చింది ఇండియా అన్నట్టుగా మాట్లాడతారు. శూన్యమే గణిత శాస్త్రం లేకపోతే జీవితం. ఉహు. వ్యాకరణం లేకపోతే శూన్యమే మానవ జీవితం. ఎదుగుదలే లేదు.
అష్టాంగ యోగం లేకపోతే ఆరోగ్యమే లేదు. ధర్మార్థ కామ మోక్షాలకి ఇక ఏమీ అవకాశమే ఉండదు. ఇట్లాంటి గొప్ప గొప్ప మహానుభావులు, గొప్ప గొప్ప మహానుభావులు పుట్టారు. సమాజానికి తరతరాలు 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 ఎన్ని తరాలు ఉంటే మానవ తరాలు అన్ని తరాలు గుర్తుపెట్టుకోగలిగే స్థాయిలో గొప్ప గొప్ప అంశాలు ఇచ్చారు మనకి. వాళ్ళందరినీ పూజించుకోవాలి నిజంగా. అర్థమవుతుందండి, నిజంగా మనకు ఉపయోగపడిన వ్యక్తులు వాళ్ళు. మానవ జీవితానికి ఉపయోగపడ్డ వ్యక్తులు అనమాట వాళ్ళు. వీళ్ళ నాలెడ్జ్ ని ఫారినర్స్ కూడా ఉపయోగించుకున్నారు కదా. ఒక టీవీ కనిపెట్టినోడు, ఒక ఏసీ కనిపెట్టినోడు రోగాలు తెప్పిస్తాడే తప్ప ఇట్లాంటి అద్భుతమైనటువంటి అంశాలు ఇండియా జనరేట్ చేసింది. ఇండియా పరిశోధించి ప్రపంచానికి అందించింది. భారతదేశం ప్ర పరిశోధన చేసి ప్రపంచానికి అందించింది. ఇవి లేకపోతే మానవ జీవనం మనుగడకే అర్థం ఉండదు. స్తంభించిపోతుంది అంతే జీవితం. వీళ్ళు కూడా వీళ్ళ బేసిక్ మీదనే కదా గురువు గారు కనిపెట్టేది మిగతాయి కూడా. అంతే. వీళ్ళే కాదు, కణాదుడు అని భూమికి ఉమ్. గురుత్వాకర్షణ సిద్ధాంతం ఉంటుందని చెప్పాడు ఆయన. ఎవరు గురువు? కణాదుడు అనే ముని. రణాదుడా? కణాదుడు ఆహా. సుశ్రుతుడు మొట్టమొదటిసారి ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. అవయవం కోల్పోతే అవయవాన్ని తెచ్చిపెట్టి సర్జరీ చేశాడు. ముక్కుపోతే ఉమ్. ఫస్ట్ సర్జరీ, ముక్కు సర్జరీ అంటారు, అది సుశ్రుతుడు చేశాడు. అది మన ఇండియన్ డాక్టర్, ఫస్ట్ ఇండియన్ డాక్టర్. వైద్య ఆయుర్వేద శాస్త్రాన్ని మొత్తాన్ని మనకు అందించాడు చరకుడు అనేటటువంటి ముని. ఉమ్. చరక ముని. పంచకర్మతో శరీరం మీద ఏ విధమైనటువంటి లోహపు పడనీయకుండా శరీరాన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. అదే పంచకర్మ. సో అట్లాంటి గొప్ప గొప్ప అంశాలని ప్రపంచానికి మన భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయ ఋషులు అందించారు. వాళ్ళని నిజంగా నిత్యం నిరంతరం పాదదర్శనం చేసుకొని వాళ్ళని పూజించకపోతే మా- మానవత్వానికే అర్థం లేదు. ఒక ఋషి వస్త్రధారణ కనిపెట్టాడు. పంచ పంచ ఇలా కట్టుకోవాలి. ఇలా పంచ కట్టుకున్నప్పుడు సూర్యరశ్మి అనేది నేరుగా శరీరానికి తాకే విధంగా చీరలు కానీ పంచలు కానీ ఇవన్నీ కూడా సూర్యరశ్మి తాకే విధంగా కట్టారు. వాళ్ళ వాళ్ళ ఆర్గాన్స్ కి. ఆ ఇబ్బంది కలగకుండా వస్త్రధారణ కట్టుకోవడం నేర్పించారు. కొంతమంది మణిపురానికి ఉమ్, మణిపురానికి సన్ రైజ్ పడాలని ఆ, ఆడవాళ్ళకి చీర ఆ, కనిపెట్టారు. ఆ. ఈ మేలు, ఆయన చేసిన మేలు ఎలా మర్చిపోతాడు మనిషి? బట్టలు వేసుకున్నంత కాలం మర్చిపోకూడదు. ఇట్లాంటి మహామునులు, ఋషులు, శాస్త్రవేత్తలు భారతదేశంలో జన్మించి ఈ ప్రపంచం మొత్తానికి వాళ్ళు అందించగలిగింది అందించారు. వాళ్ళు చేసిన మేలు, వాళ్ళు చేసినటువంటి సహాయం సహకారం ప్రపంచం ఎప్పుడు మర్చిపోకూడదు, నేటికి ఎప్పటికీ. అయితే ఇట్లా ఎవరికి వాళ్ళు ఏదో విధంగా మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలని మనకు అందించారు, అందిస్తున్నారు, అందిస్తూ ఉంటారు, అందించబోతారు, ఎప్పుడూ జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు శంకరాచార్యులు లాంటి వాళ్ళు అద్వైతాన్ని అందించారు. అద్వైతం ఫిలాసఫీ, తత్వశాస్త్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయింది అద్వైతం అనేది. వేదాంతాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయి చెప్పగలదు అద్వైతం. ఈ అద్వైతం వచ్చిన తర్వాత తర్కం, తత్వం, మీమాంస ఇవన్నిటికీ ఒక స్థాయి వచ్చేసింది. తర్కించడం నేర్పించాడు ఆయన శంకరాచార్యుడు. ప్రశ్నించడం నేర్పించాడు. వాదించడం నేర్పించాడు. జడత్వంలో కొట్టుకుపోతున్నటువంటి జీవితాలకి ప్రశ్నించడం నేర్పించాడు. వాదించడం నేర్పించాడు. అర్థమవుతుంది, తను ఎక్స్ప్రెస్ చేయడం నేర్పించాడు. తను అనుకున్న నిజాన్ని ఎలా నిర్భయంగా చెప్పాలో నేర్పించాడు. మౌనంగా ఉంటే సమాజం మారదు అని చూపించాడు అనమాట. ఈరోజు వాదించాడంటే అర్థం, వాదిస్తున్నాడు అంటే ఏంట్రా నువ్వేమన్నా శంకరాచార్యుడు అనుకుంటావా అంటారు. ద్వైతము విశిష్ట అద్వైతానికి కంటే కూడా అద్వైతము చాలా ప్రజల్లో మార్పు తెప్పించింది కదా గురువు గారు.
100% అవన్నీ ఉపయోగపడేవే. ద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, అద్వైతం కావచ్చు, ఉమ్. ఏవైనా ఉపయోగపడేదే, సమాజానికి ఉపయోగపడేవి అవి. ఒక లెవెల్ దాకా ఈ మూడు ఈక్వలే, పైన ఇంకొక స్టెప్ లో డిఫరెన్స్ అంతే, ఉంటుంది అని అంతే, చెప్పారు. అంతే. మూడు ఉపయోగపడేవి. ఉమ్. దేని కూడా వదిలేయాల్సిందేం లేదు. రామానుజాచార్యుడు చెప్పిన విశిష్టాద్వైతము, ద్వైతము గొప్పదే. మధ్వాచార్యుడు చెప్పిన విశిష్టాద్వైతము గొప్పదే. శంకరాచార్యుడు అద్వైతము గొప్పదే. మూడు గొప్పవే. మూడు మానవ సమాజానికి ఉపయోగపడేవే. ద్వైతం అంటే జీవుడు వేరు, ఆ, అదే నేను దేవుడు దైవం రెండు. వేరని. నేను దైవం రెండు. ఆ, విశిష్ట అద్వైతం అంటే గురువు. విశిష్టాద్వైతం అంటే సమాజ శ్రేయస్సే, మాధవ సేవే మానవ సేవ. మానవ ఉహు. సేవే మాధవ సేవ. అంటే ఇప్పుడు దాంట్లో జీవుడు దేవుడు రెండిటి గుణాలు అన్నీ తీసుకొని ఉంటాయి, అన్నీ పోవాలని. ఉంటాయి, అన్నీ ఉంటుంది విశిష్టాద్వైతం అంటే. అంతానే అన్నీ ఉంటాయి. ఉహు. ఇట్లా ప్రతి అంశంలోనూ ఇట్లాంటి మహానుభావులు పుట్టి సమాజానికి ఎంత చేయాలో అంత చేస్తున్నారు. వివేకానందుడు ఆయన యొక్క ఉపనిషత్ సారాంశాన్ని ములుకుల్లాగా గుచ్చుకుని పోయే విధమైనటువంటి సందేశాన్ని, ఆ సారాన్ని సందేశంగా మార్చి సమాజానికి అందించాడు. సమాజ అభివృద్ధికి దోహదం చేశాయి ఆయన సందేశాలు. లేవండి, నిద్ర ప్రజల్లో లేవండి, ప్రజల్లో కొనండి. ప్రజల్లో ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చాడు, యూత్ కి, మెయిన్ ఇచ్చాడు. అవును. యువకులకి. అవును. ఇప్పటికీ ఆయన అదే కదా. అది రమణుల వారు. చదువుతుంటేనే, అవును. వివేకానందుని బుక్ చదువుతుంటేనే మోటివేషన్ వస్తుంది మనిషికి. అవును. రమణుల వారు నేనెవరు ప్రశ్నించుకోండి, ప్రశ్నించుకోవడం ద్వారా ఆత్మతత్వాన్ని జాగృతి చేసుకోండి అనేటటువంటి ఒక విధానాన్ని అందించారు ఆయన. నేనెవరు వీటి మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు, ఇట్లాంటి అంశాల మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క దైవత్వం, వాళ్ళే కదా దేవుళ్ళు అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ నేనెవరు అనే కాన్సెప్ట్ నుండి నేను పిల్లలకి సెల్ఫ్ యాక్టివేషన్కి కావాల్సినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఉమ్. ఏమిటి 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 అని ప్రశ్నించుకుంటే భౌతికమైనటువంటి అంశాలలో అవేర్నెస్ పెరుగుతుంది. ఎలా 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 అని ప్రశ్నించుకుంటే సూక్ష్మమైనటువంటి అంశాలలో అవగాహన పెరుగుతుంది. ఎందుకు 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 అని ప్రశ్నించుకుంటే స్థూలమైనటువంటి అంశాలలో చురుకుదనం పెరుగుతుంది. మనకు స్థూలమైన అంశాలు నేర్చుకోవడానికి, జ్ఞానపరంగా అందుకోవడానికి చురుకుదనం పెరుగుతుంది. ఎందుకు 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 అంటే టెంపర్మెంట్ అంటాం, అది పెరుగుతుంది. ఎవరు 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 అని అంటుంటే ఆత్మతత్వం పెరుగుతుంది. ఇట్లా ఇట్లా వాళ్ళు అందించిన దాన్ని డెవలప్ చేసామే తప్ప కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. చిద్గురు గీత. ఉమ్. అన్ని మిక్స్. ఆ, వాళ్ళు అందించిన దాన్ని ఏదో కొంచెం అందిస్తే, వాళ్ళు అందించిన దానిలో కొంచెం తీసుకొని దాని మీద మెడలు కట్టాం మనం. అదే, అన్నిటిని మనకి సరిపోయే ఈ రోజు, ఈ ఆ, రోజు ప్రకారం అవును. అన్నిటి సారాంశం. ఆ, సో వాటిని అందుకొని అబ్బా ఇంత గొప్పదైన దాన్ని ఎట్లా వదిలేస్తాం, దీన్ని మనం కొంచెం డెవలప్ చేద్దాం, దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాం. అంతే, డెకరేట్ చేసాం అంతే, అలంకారం చేసామే తప్ప అసలు సరుకు వాళ్ళదే. సో ఇట్లా మానవ జీవితాన్ని అడుగడుగునా ప్రభావితం చేస్తూ మానవ జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటూ మహానుభావులు ఎంతో మంది పుట్టారు. ఎంతో గొప్ప మార్పును అందించారు. వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకున్నారు. వాళ్ళని ఈ రోజుకి గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. కానీ నేడు మానవుడు ఎలా ఉన్నాడు? ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు మహానుభావులు పుట్టి అంత గొప్ప త్యాగం చేసినా సరే ఈ రోజు మానవుడు ఎలా ఉన్నాడు? మనిషి ఎలా ఉన్నాడు? అన్ని బాహ్య సుఖాలకి లొంగి. వాడి జడత్వం పోయిందా? వాడి అజ్ఞానం పోయిందా? పోలేదు. పోలేదనే చెప్పాలి. అవునా కదా? నిజంగా మాట్లాడుకుంటే సమాజం ఎలా ఉంది? ఎవడు ఏది పడితే అది చెప్తూ ఉంటే చెప్పే మాటలకి ప్రాధాన్యత ఇస్తూ బతుకుతున్నారే తప్ప చేతలకు ఎవడు ప్రాధాన్యత ఇస్తున్నాడు? చెప్పండి ఒక్కడు. అరే మనకి తిండి పెట్టేది చేతలు కానీ
మాటలు కాదు అని స్పృహ కలిగినోడు ఎవడున్నాడు? వాడు బాగా మాట్లాడతాడు, వాడి మాటలేందాం. వీడు బాగా మాట్లాడతాడు, వీడి మాటలేందాం. వాడు బాగా గొప్పగా మాట్లాడతాడు, ఆడి మాటలేందాం. సంబరపడదాం. అయిపోయింది, ఆ మాటలతోనే సంబరమా? చేతల్లో పెడితే కదా నీకు ఏదైనా మార్పు వచ్చేది. చేతల్లో చేతల్లో లేనంత కాలం ఏ మార్పు రాదు కదా. సాధన అన్నారు అందుకే. సాధన చేయమని చెప్పేవాడు ఎవడున్నాడు అసలు సమాజంలో? అది చేయి ఇది అయిపోతుంది, ఇది చేయి అది అయిపోతుంది. తలాతోకలేని సిద్ధాంతాలు చేతల్లో తీసుకొచ్చి చేతల్లో పెట్టడం అంటే సాధనే కదా గురుగారు. ఏది పడితే అది చేతల్లో పెడితే అది సాధన ఎట్లా అవుతుంది? ఆత్మతత్వాన్ని చేతల్లో పెడితే సాధన అవుతుంది కానీ నీ లోపలి తత్వాన్ని బాహ్యం వైపు ప్రకటిస్తే అది సాధన అవుతుంది కానీ ఎవడు ఏది పడితే అది చెప్పి అది చేసుకుంటూ పోతే అది సాధన ఎట్లా అవుతుంది? అజ్ఞానం అవుతుంది. అట్లాంటి అజ్ఞానం ఈరోజు ప్రజల్లో ఉన్నది. ఉమ్. అంత గొప్ప గొప్ప మహానుభావులు జన్మించి పుట్టి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళు అందించినటువంటి జ్ఞాన ప్రవాహం ఈరోజు ఉమ్. జనాల్లో అజ్ఞానాన్ని తీయగలిగిందా అంటే లేదు కదా. మొహమాటం లేకుండా చెప్పుకోవాలి కదా అది. ఉమ్. అవునా కదా? వాళ్ళేమి తక్కువ వాళ్ళు కాదు, గొప్ప వ్యక్తులు, మహానుభావులు. నిజంగా వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి అభిషేకాలు చేసినా కూడా అది తక్కువే వాళ్ళు చేసిన గొప్ప మంచికి. కానీ ఈరోజు ఆ మంచి ఏమైంది? గురుగారు మెయిన్ మీడియా అట్లా పెద్దవాళ్ళమే లేదు మానుకోలేకపోతున్నాం. లేదు, అట్లా ఒక దాని మీద కారణం చూపించడానికి వీలు లేదు. ప్రతి ఒక్కడి తప్పు ప్రతి ఒక్కడి దగ్గర ప్రతి ఒక్కడి మీద ఉంది. ప్రతి అంటే ఒక్కడి మీద మెయిన్ బాధ్యత. మెయిన్ తప్పుదోవ పడుతుంది. మాక్సిమం ఎవరి చేతిలో పెట్టిన మొబైలే కదా గురుగారు ఇప్పుడు. ఉండొచ్చు, ఉండొచ్చు, టెక్నాలజీ ఉండొచ్చు. ఆ, మనం ఇప్పుడు మనం మనం అందరం ఇలా ఏమనుకుంటామంటే కలుసుకున్నామంటే మొబైలే, కానీ మంచికి ఆడ ఉపయోగిస్తున్నాం. మంచికి 10% అయితే చెడుకి 90%. అలా ఏం లేదు. ఈ విషయం ఏంటంటే మనం టెక్నాలజీ మీదో లేకపోతే సొసైటీ మీదో లేదో మీడియా మీదో లేకపోతే ఎడ్యుకేషన్ మీదో లేదా రాజకీయ నాయకుల మీదో లేకపోతే ఇట్లా తప్పుని వాళ్ళ మీద తోసినంత కాలం మారదు ఏమి. ఉమ్. నేను మారాలి. ఒక తప్పు జరిగిందంటే అందులో ఆ బాధ్యతలో నేను కూడా ఉంటా. సమాజంలో ఒక అజ్ఞానపరమైనటువంటి అంశాలు జరుగుతున్నాయంటే అవి జరగడానికి ఆ దానిలో నేను కూడా ఒక భాగస్వామ్యం అయి ఉంటా అనే అవగాహన ఉండాలి ప్రతి మనిషికి. ఇప్పుడు అట్లా ఫోటోలు పెట్టినంత మాత్రం పాణిని కటౌట్స్ పెడితేనో పతంజలి కటౌట్స్ పెడితేనో అది కాదు. పాణిని అందించింది అందుకుంటే కదా మార్పు. ఉమ్. సో ఇట్లా మహానుభావులు ఎంతమంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, మహావతార్ బాబా గారు కావచ్చు, ఇట్లా ఎంతో మంది మహానుభావులు, ఋషులు, మునులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, వేదాంతాన్ని అందించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప వ్యవస్థల్ని మనకు అందించినప్పటికీ ఈ రోజు పరిస్థితి మానవుడు అజ్ఞానంతోనే ఉన్నాడు. ఉమ్. ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం. మొహమాటం లేకుండా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి? ఎంతమంది గొప్ప వ్యక్తులు వచ్చినా ఇంతేగా మనిషి. ఉమ్. నీ ముందు శివుడే వచ్చి అద్వైతాన్ని అందించాడు. శంకర సాక్షాత్. శంకరాచార్యులు. శంకరాచార్యుడు అంటే సాక్షాత్తు శివుడే. నిన్ను మార్చడం కోసం శివుడే మానవ జన్మ తీసుకొని అందులో తక్కువ ఆయుష్ పెట్టుకొని మళ్ళీ ఎక్కువ కాలం ఉంటే మళ్ళీ మోహానికి గురవుతానేమో అని చెప్పి భయంతో 30 సంవత్సరాలే పెట్టుకుని మొత్తం బిజీ షెడ్యూల్ పెట్టేసేసుకొని నీకు అద్వైతానికి సంబంధించిన అన్ని అంశాలను అందించి వెళ్ళిపోయాడే. ఆ ఆ ఆ చైతన్యం ఏది ఇప్పుడు నీకు? సో ఇలాంటి సమయాల్లో మనకేం అర్థం చేసుకోవాలి, మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎలా మారుతాడు మనిషి ఇంకా? ఉమ్. మనిషి ఎలా మారుతాడు చెప్పండి? శివుడి వల్లే కాలేదే మార్చడం మనిషిని.
ఇంకెంతమంది గురువులు పుడతారు, ఎంతమంది గురువులు పుట్టినా సరే, ఎంత గొప్ప గొప్ప అంశాలను ఇచ్చినా సరే, మనిషి మారకపోతే ఇంకేం ఎందుకు ఇంకా ఈ వ్యవస్థలన్నీ? ఒక చెడ్డవాడు చెప్పే మాటలు, చెడు మనిషి మీద చూపించే ప్రభావం ఒక మంచి చూపించలేకపోతుంది. అంటే ఒక సినిమా చూపించే ప్రభావం శంకరాచార్యుడి మహావాక్యాలు చూపించలేవా? ఒక హీరో చూపించే ప్రభావం వివేకానందుడు ఒక సందేశం చూపించలేదా? ఎలా? మనిషి మారడం ఎలా? చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు నేనున్నాను. నేను కూడా ఇప్పుడు వాళ్ళందరివి తీసుకొని చెప్పినా సరే మారడు కదా మనిషి. నా బాధ్యతగా తీసుకొని ఒక బాధ్యతగా నేనేమో వాళ్ళంత గొప్ప వ్యక్తిని కాదు, వాళ్ళతో పోల్చుకోదగ్గ వ్యక్తిని కాదు, కానీ నాకు ఒక స్పృహ ఉంది. సమాజానికి నేను నా వంతుగా నేను ఒక మంచి చెయ్యాలి. ఓ చిన్న స్పృహ ఉడతలాగనమాట. రామాయణంలో రాముల వారి ఉడతలాగా. రామకార్యానికి హనుమంతుడిలా కాకపోయినా సరే ఉడతలాగన్నా ఏదో ఒకటి చేయాలి కదా. ఆ ఇసుక పులుముకొని అక్కడికి వచ్చి విధిలించిన పనైనా చేయాలి కదా. ఈ ఉడతలు ఏం చేస్తాయంటే అక్కడికి వెళ్ళి ఆ దొల్లేసేసి ఆ వంతెన దగ్గరకు వచ్చి విదిలించుకునేవంట. అంటే దాని శక్తికి అన్న ఆంజనేయుడు లాగానే పనిచేసింది కదా గురువు గారు. అంత మాత్రం పనైనా నేను చేయాలి కదా అన్న స్పృహ ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఇన్- మనం ఆంజనేయుడు అంత కాకపోయినా, కానీ ఆ, ఉడతను కూడా నిమిరాడంటే ఆంజనేయుడు ఎంత పని చేశాడో ఉడత అంతే పని చేసింది అంతే. దాని శక్తికి. అదే. ఇప్పుడు నా శక్తికి ఉడతలాగా అన్నా సరే వాళ్ళందరూ చెప్పిన అంశాలలో అక్కడ అక్కడ చక్కగా తిరిగి ఇక్కడికి వచ్చి ఉమ్. విదిలించుకున్నట్టుగా చేసినా సరే అంత గొప్ప గొప్ప వ్యక్తులే ఏ విధమైనటువంటి ప్రభావం ఈ రోజు లేదు కదా సమాజంలో. ఇప్పుడు మనిషి వర్షం మారాలి పడితే. అంటే మనిషి మారాలి అనేది ఇప్పుడు టాస్క్. మనం ఏం చేయాలి అనే ఆలోచన స్రవంతి మొదలైంది. ఉమ్. మనం ఏం చేస్తే మనిషి మారుతాడు. ఇప్పుడు ఒక రకమైన ప్రాబ్లం ఏంటి అంటే పాణిని గారి లాంటి వాళ్ళు, శంకరాచార్యులు లాంటి వాళ్ళు, పతంజలి లాంటి వాళ్ళు, రమణుల లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, వివేకానందులు లాంటి వాళ్ళు ఇంత చేసినా సరే ఈ రోజుకి సమాజంలో అజ్ఞానం తాండవిస్తుంటే ఉమ్. మనం వాళ్ళకంటే ఎక్కువ ఏం చేయలేం కదా. కింద పడి తపస్సు చేసిన తల్ల కిందులుగా తపస్సు చేసిన వాళ్ళల్లో 10% కూడా మనం చేయలేం. మారినోడిని చూసి మారనోడు ఓహో నేను ఇందుకే కదా అజ్ఞానంలో పోయాను నా దాని ఇంపాక్ట్ అని. ఎక్కువ ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు అట్లా చేసినా ఉమ్. సరే ఒకరిని మార్చుకుంటూ వెళ్దామంటే నేను చచ్చిపోయేలోపు ఒక 100 మందిని మార్చుతాను అనుకుందాం. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఉండదు అది. అంటే ఇట్లాంటి భార్గవ శర్మలు చాలా మంది ఉండాలి గురువు గారు. ఒక టీం ఉండాలి ఇంకా అంతే. భార్గవ శర్మలు చాలా మంది ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక్కడిని ఉమ్. దిగి పని చేసినా అవుతుంది పని. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్తే. ఒక ప్లానింగ్ ఉండాలి. ఒక మనిషి ఇంత జరుగుతున్నా, ఇంత జరిగినా, గతంలో ఇంత గొప్ప గొప్ప అంశాలు జరుగుతున్నా సరే, ఇంత గొప్ప గొప్ప అంశాలు నేటికి నీ చేతిలో ఉన్నా, అజ్ఞానమే తాండవిస్తుంది, మూర్ఖత్వమే తాండవిస్తుంది, సమస్యలే జనరేట్ అవుతున్నాయి సమాజంలో అంటే, ఒక వ్యక్తిగా మనం ఎలా ఆలోచించగలుగుతాము? అంతమంది చేస్తేనే ఏమీ కానప్పుడు ఇంకా నేనేం చేయగలను అనిపిస్తుందా లేదా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేను అడుగుతున్న ప్రశ్న వైపు రండి. ఉమ్. ఇంత గొప్ప వ్యక్తులు ఇంత చేసినా సరే ఈ రోజుకి సమాజంలో ఇంత అజ్ఞానం, ఇంత మూర్ఖత్వం, ఇంత మూఢత్వం పొంగి పొంగి పొర్లుతుందే. ఇప్పుడు మనం ఏం చేయగలం? వాళ్ళకంటే ఎక్కువ చేయలేం కదా, మనం ఏం చేయగలం అన్న ఆలోచన నుండి ఒక ఆలోచన వచ్చింది. ఉమ్. వివేకానందుడు కావచ్చు, శంకరాచార్యుడు కావచ్చు, వీళ్ళందరూ చెప్పారు, చేశారు, ఎంతో చేశారు. కానీ ఈరోజు మనిషి మారలా. మనిషి మారాలి అంటే ఏం జరగాలి? ఫస్ట్ ఆలోచన చేద్దాం. మనిషి మారాలి అంటే వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు కాదు. వాడికి వాడు అనుకోవాలి. ఉమ్. అక్కడ వస్తుంది మార్పు. మార్పు మనిషిలో ఎప్పుడు మొదలవుతుందంటే వాడికి వాడు స్పృహతో అనుకున్నప్పుడు వాడు మారతాడు. వాడికి వాడు అనుకునేలా మనం చేయగలిగాము అంటే సక్సెస్ అయినట్టే. ఉమ్. వీఆర్ సక్సెస్ అనమాట. సో దానికోసమే ప్లానింగ్ అనమాట. దానికోసమే చిద్గురు గీత, లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, కాస్మిక్ హీలింగ్ కావచ్చు, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వాడిని ఆ విధమైనటువంటి స్పృహ కలిగించి
మార్పు తెప్పించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాలన్నీ రూపొందించాం. నేను చెప్పడం కాదు, ఇది మంచిది, ఇది మంచిది, అది మంచిది, శంకరాచార్యుడు ఇట్లా చెప్పాడు, రమణ మహర్షి ఇట్లా చెప్పాడు, రామకృష్ణ పరమహంస ఇట్లా చెప్పాడు, పాణిని ఇట్లా చెప్పాడు, నేను చెప్పడం కాదు. ఇదంతా వృధా ప్రయాస. నువ్వు అనుకోవాలి. నువ్వు అనుకుంటే మారతావు. నువ్వు స్పృహతో అనుకుంటే, నేను మారాలి అని అనుకుంటే నువ్వు 100% మారగలవు. ఇది సమాజానికి మనం అందించగలిగితే కంపల్సరీ చాలా తక్కువ సమయంలోనే, చాలా తక్కువ కాలంలోనే మారిన సమాజాన్ని మనం చూడగలుగుతాం. ఇది యజ్ఞం అన్నమాట. ఇది మన యజ్ఞం. యజ్ఞం చేస్తున్నాం మనం ఇప్పుడు. సమాజ మార్పుకి యజ్ఞం అన్నమాట ఇది. ఒక యజ్ఞం. దానికి ఈ కాస్మిక్ హీలింగ్ లాంటివి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఎఫ్ఆర్ఎస్ మెథడ్ లాంటివి ఉపకరణాలు అన్నమాట. సో సమాజ మార్పుకి మన వంతు శక్తి, నా వంతు స్పష్టతతో సమాజాన్ని మార్చచ్చు. మనం వాళ్ళు చేసినంత చేయలేకపోవచ్చు, కానీ మనం చేయగలిగినట్టుగా వాళ్ళ చేత అనిపించగలం. వాళ్ళు మార్పు కోసం, వాళ్ళ జీవితంలో ఐశ్వర్యవంతులుగా అవ్వడం కోసం, ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం, శక్తివంతులుగా జీవించడం కోసం, జ్ఞానవంతులుగా ఎదగడం కోసం, అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని పొందడం కోసం వాళ్ళ చేతే అనిపించి వాళ్ళ జీవితాన్ని మార్పించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమమే ఈ కాస్మిక్ హీలింగ్ కావచ్చు, షట్చక్ర ఆకర్షణ క్రియ లాంటి కార్యక్రమాలు కావచ్చు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వాళ్ళు ఇట్లా మారేదానికంటే వాళ్ళ ప్రతి వ్యక్తికి కోరికలు మూడు అవసరం అమ్మా. తీర్చుకోవటానికి ప్రతి వ్యక్తికి వాళ్ళ మూడు అవసరం. ఐశ్వర్యం అవసరం, ఉమ్, విజయం అవసరం, శ్రేయస్సు అవసరం. ఈ మూడు నిత్యావసరాలు మనిషికి. ఆ అవసరాల కోసమైనా సరే తను మారాలి. తను మారాలి అనుకునేవాడు ఈ కాస్మిక్ హీలింగ్ లాంటి షట్చక్ర ఆకర్షణ క్రియ లాంటి ప్రోగ్రామ్స్ లో జాయిన్ అవ్వాలి. తప్పదు. కాదు గురువు గారు, ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఊరికే అడుగుతున్నా పర్సనల్ గా. వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటారే గానీ వాడు మారకపోతే ఏం చేయాలి? ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బేసిక్ ఫార్ములాస్ అన్ని వాళ్ళ మార్పు దగ్గర నుండి మొదలవుతాయి. ఉమ్, వాళ్ళ మారితేనే ఇప్పుడు కోరికేమో అంత ఉంది, బుద్ధి ఏమో ఉమ్, ఇంత ఉంది, అంటే ఎట్లా అట్రాక్షన్ అవుతుంది? ఉమ్, కోరిక తగ్గ ఎనర్జీ ఉండాలి కదా, ఉమ్. అప్పుడే అట్రాక్షన్ కలుగుతుంది కదా. అది ఎఫ్ఆర్ఎస్ మెథడ్ కదా. దాని స్థాయిలో తన మార్పు కలిగించే విధమైనటువంటి వ్యవస్థలనే మనం వారికి అందించి వాళ్ళకి కావాల్సిన అట్రాక్షన్ జరిగే విధంగా చేస్తున్నాం. అవును గురువు గారు, వాళ్ళ పర్సనల్ గా వాడుకుంటే. పర్సనల్గా వాడుకోమనండి, వాడి మార్పే కదా మనకు కావాల్సింది. ఉమ్, వాడి మార్పు కావాలి, మనకి సమాజంలో ఓ మార్పు రావాలి. పర్సనల్గానే వాడుకోమనండి, ఏమైంది? ఉమ్. పర్సనల్గానే ఎదగమనండి. మనిషిని ఎదగడం ముఖ్యం మనకి. ఇంతకు ఎనర్జీస్ పెంచుకుంటాడు కదా అంతే. షట్చక్రకి. అంతే, అది కావాలి, అది చాలు వాడి మనకి. ఎనర్జీ పెరిగినప్పుడు వాడికి ఏది మంచి ఏది చెడు అనేది అర్థమవుతుంది కదా. వాడు 10 మందికి సేవ చేయక్కర్లేదు మనకి. వాడు మంచి చెడు చేయకపోతే చాలు, వాడు బాగుంటే చాలు. ఏమంటే ఒక విషయం చెప్తానండి, మనిషి బాగుంటే ఏ తప్పు చేయడు. మనిషి బాగున్నాడు అంటే అసలు ఎవరిని మోసం చేయడు, ఏ విధమైనటువంటి అధర్మాన్ని చేయడు. మనిషి బాగోకపోతేనే, మనిషి బలహీనమైతేనే ఈ తప్పుల మీద చేయాల్సి వస్తుంది. మనిషి స్వతసిద్ధంగా సహజంగా గొప్పోడే. ఆ గొప్పతనం ఎప్పుడు వస్తుంది? వాడు బాగున్నప్పుడు. అర్థమవుతుందమ్మా. వాడు బాగుంటే చాలు. వాడు బాగున్నాడు అంటే వాడు మార్పు వచ్చినట్టు. వాడు బాగుండాలంటే వాడు మారాలి. వాడు మారాడు అంటే బాగున్నట్టే. బాగున్నాడు అంటే బలంగా సమాజం, ఉన్నట్టే. సమాజం మారి బలంగా ఉన్నట్టే. సమాజం మనిషి మారి బలంగా ఉన్నాడంటే చాలు. అంతే. బలహీనంగా ఉండకుండా. సో ఈ కాన్సెప్ట్స్ బేస్ మీద చేసుకొని మనం ఈ కార్యక్రమాలను రూపొందించాం. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, తెలియని విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. స్టూడెంట్స్ ఎట్లా ఎనర్జీస్తో అధ్యయనం చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎలా లక్ష్యాలని సాధించాలి, ఎలా చిన్న చిన్న అంశాలలో మైండ్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, బ్రెయిన్ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఫోకస్డ్గా ఎట్లా ఉండాలి, ఇట్లాంటి అంశాలన్నీ క్రియాయోగ కాన్సెప్ట్స్ ద్వారా వాళ్ళు అర్థం చేసుకొని చక్కగా ఎడ్యుకేషన్లో ముందుంటున్నారు పిల్లలు.
పిల్లలకి సూపర్ గురుగారు. వ్యాపారవేత్తలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాస్మిక్ హీలింగ్తో వాళ్ళ మొత్తం ఎంటైర్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని అట్రాక్షన్ దిశగా ఉంటున్నారు. ఉమ్, అనారోగ్యం వచ్చిన వాళ్ళు ప్రాణ సాధన ఇట్లాంటి ఉమ్, కార్యక్రమాలని తీసుకొని చక్కగా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. స్వతసిద్ధంగా న్యాచురల్ వేలో ఎనర్జీస్ని ఎనర్గైజ్ చేసుకొని చక్కగా రుగ్మతలను తగ్గించుకుంటున్నారు. ఇట్లా మనం చేసే కార్యక్రమాలన్నీ ఒక మనిషి మారితే, ఒక మనిషి ఎదిగితే అంతా మారుతుంది. ఆ మనిషి ఎదగాలంటే వాడిని వాడు అనుకోవాలి. ఉమ్. వాడు అనుకోవాలి అంటే ఈ మూడు అవసరమే. ఈ మూడు అవసరాన్ని పెట్టుకొనే లోకంలో తప్పులు జరుగుతున్నాయి. అవే మూడు అవసరాలను పెట్టుకొని మనిషిని మార్చే ప్రయత్నం చేస్తాం. వాడి అవసరాలు తీరినప్పుడు ఇంకా వాడు ఎందుకు చెడిపోతాడు? చెడనే చెడడు. ఇప్పుడు వాడికి వాడికి కావాల్సినంత డబ్బు వాడి దగ్గర ఉంది అంటే దానాలు ఎందుకు చేయడు? దొంగతనం ఎందుకు చేస్తాడు అసలు? అదే కాన్సెప్ట్. వాడు బాగుండాలి, మనిషి బాగుండాలి. కొత్త మనిషిని మోసం చేసేది ఏముంటది? అవసరం ఉండదు. మనిషి బాగుంటే చాలు అన్నీ. మళ్ళీ సమాజం కృతయుగంలో, కృతయుగం లాగా కలియుగంలో కృతయుగాన్ని స్థాపించవచ్చు. అర్థమవుతుంది. కలియుగం అంతా చెడు, కలియుగం అంతా నాశనం ఇట్లాంటివి కాదు చెప్పాల్సింది. కలియుగంలో నువ్వు కృతయుగాన్ని ఎందుకు స్థాపించలేవు? నువ్వు మారితే కృతయుగం కృతయుగాన్ని ఎందుకు నీకు వస్తుంది మార్చలేవు? ముందు. ఉం? ఒకడు మారితే కలియుగానికి కృతయుగానికి ఇంక అందరు మారినట్లే కదా. అందరూ మారుతారు. అంతా మార్పు వచ్చేస్తుంది. మార్పు ఈజీ. మారడం ఈజీ. మనిషి మారడం, జంతువు కాదు కదా మనిషి. హ్మ్. జంతువును వివేక్. మార్చాలంటే కష్టం. మనిషి మార్పు అనేది చాలా ఈజీ. మనిషి మనం చెప్తే మారడు, వాడికి వాడు అనుకుంటే మారతాడు. అలా వాడిని వాడు అనుకునేలాగా మనం చేయొచ్చు. మనం అంతే. చేయగలుగుతాం. అందులో సక్సెస్ అయ్యాం. చిత్గురు గీత ఈరోజు సక్సెస్. ఎందుకంటే ఒక మనిషి తన మార్పు కోసం తను అనుకునేలా నేను చేయగలుగుతున్నా. హ్మ్. జాయనైన ప్రతి వ్యక్తిని చేయగలుగుతున్నా. జాయిన్ అయిన షూర్. వ్యక్తికి ఆ స్పృహనిస్తున్నా. బయట దాంతో సంబంధం లేదు. బయట వాటితో ఏ విధంగానూ మార్పు రాదు. నిన్ను నువ్వు రగిలించుకోవాలి. నిన్ను నువ్వు మార్చుకోవాలంటే నిన్ను నువ్వే ఉద్ధరేది ఆత్మన ఆత్మానం. నిన్ను నువ్వే అభివృద్ధి చేసుకోవడానికి ఊతంలాగా నిన్ను నువ్వే వాడుకోవాలనేటటువంటి ఒక సత్యాన్ని, స్పృహని మనం జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి అందిస్తున్నాం, కలిగిస్తున్నాం. అందులో సక్సెస్ అయ్యాం. వాడికి దీనికి ఇన్స్ట్రుమెంట్స్ ఏం పనిలే, వాడు మారటానికి అన్- వాడే. అంతే. వాడే. వాడి ఎనర్జీస్ వాడి లోపల అంతర్ప్రయాణమే. అంతే. వా- ఇది మనం సమాజానికి ఈ ఇప్పుడు ఈ విధమైన మారే ప్రాసెస్ అంతా క్రియాయోగమే అనొచ్చు కదా గురుగారు? 100%. ఇదంతా చేరే కదా క్రియాయోగం. అవును. ఉమ్, ఇప్పుడు వీళ్ళందరూ పైన చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి మనం అందరూ దాన్ని ఎసెన్స్ తీసుకొని ఇవ్వటము. అంతే. మన వాళ్ళందరూ చెప్పింది ఆ, మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకొని మనం యాడింగ్ ఏంటి అంటే నిన్ను నువ్వు అనుకునేలా చేయడం. ఆ. అది మనం చేస్తున్నాం ఉడతలాగా. భోజనం అంతా చేసిన తర్వాత కిళ్ళి వేసుకుంటే కంప్లీట్ అవుతున్నట్టు, తాంబూలం వేసుకుంటే కంప్లీట్ అయినట్టు, ఇది ఒక్కటి చేయగలిగితే వాళ్ళందరూ చేసినటువంటి గొప్ప కార్యానికి సమాజం మార్పు అనేది 100% జరుగుతుంది. ఇది ఒక సూక్ష్మంగా చూస్తే చిన్నదే. బాహ్యాన్ని చూస్తే ఇది పెద్దది. వాడంత ఈజీగా మారతాడానని వాడికి మాట్లాడు. మీరు చెప్పినట్టు రగిలిచ్చాలి అంతే. అంతే. ఉమ్. నువ్వు అనుకున్నది జరగాలి అంటే రగులుతావా లేదా, బయట తిరుగుతావా లేదా, పరిగెడతావా లేదా, అవసరం లేదు. నేను చెప్పినట్టు అనుకో. ఉమ్. అవ్వకపోతే నన్ను అడుగు. నువ్వు దేనికైతే ఏది కావాలో. పాకులాడతావో, ఉమ్, కాదు గురువు గారు, నువ్వు దేనికైతే పాకులాడతావో అవన్నీ ఇచ్చారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా. నీకు ఉమ్, ఆరోగ్యానికి అన్ని హాస్పిటల్స్ తిరుగుతాడు. ఆ, ప్రణవ సాధన ద్వారా తెచ్చుకోవచ్చు. డబ్బులకి చేస్తాడు. నువ్వు ఈజీగా సంపాదించుకునేది చెప్పారు. ఆ? ఆ, మళ్ళీ నువ్వు సక్సెస్ కావాలంటే ఏం చేయాలో ఎనర్జీస్ లెవెల్స్ ని పెంచారు. ఇంకా నువ్వు ఇంకా నీకేం కావాలి మారక? అంతే. అంతే. ఆ, అంటే ఇంటెన్షనల్ గా అంతే కదా. ఏ మనిషి అయినా లేచిన నుంచి వాడు పరిగెడుతున్నాడంటే వీటి కోసమే కదా. అవును. వీటి కోసమే కదా అన్యాయము అక్రమాలు చేసేది కూడా. అవును. అవును. అందుకే ఫస్ట్ వాళ్ళ కోరికలది ఫస్ట్ ప్రణవ సాధన ఇచ్చారు. నీ ఆరోగ్యం బాగా చేసుకోండి. ముందు డబ్బులున్నా ఏం చేసుకుంటారు గురుగారు ఆరోగ్యం లేకపోతే? అంతే కదా. ఆరోగ్యం ఆ, అనేది చాలా ఇంపార్టెంట్. అంతే కదా. ఆరోగ్యం మహాభాగ్యం. ఏం ఎంతున్నా చేస్తారు? ఎంత ఎంతున్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్.
ఇప్పుడు చేరిన వాళ్ళందరం బాగున్నాంలే గురువు గారు. మీరు Yeah. చెప్పినట్లు చిద్గురు గీతలో చేరే వాళ్ళంతా ఆరోగ్యపరంగా, Yeah. ఐశ్వర్యపరంగా మంచి మంచి థాట్స్ పెట్టుకొని, నేను మాట అర్థమైంది కదా గురువు గారు. ఊరికే పెద్దవాళ్ళు తదాస్తు దేవతలు అంటారు. ఇప్పుడు అలా కాదు కదా. నీ మాటే అవును. మంత్రమైంది కదా ఇక్కడ. అవును. అవును. నా మాటకి ఇంత బలం ఉందా? అంతా తెలుసు గురువు గారు. తెలిసిన రిజల్ట్ చెప్పటం వేరు కదా. ఆ అవును. రిజల్ట్ నువ్వే అనుభవించమన్నారు కదా లా ఆఫ్ అవును. అట్రాక్షన్ లో. అవును. మెయిన్ స్టూడెంట్స్ కి చాలా యూజ్ఫుల్ గురువు గారు. పిల్లలు కదా వాళ్ళు. అవును. ఇప్పుడు నేను బాగుపడితే నేను బాగా అయితా. ఎంత లైఫ్ ఉంటది? వాడు బాగుపడితే కదా లైఫ్.